అధికార పార్టీ కార్యకర్తలు చోటా నేతలు కొన్ని చోట్ల కొత్త బిజినెస్ మొదలుపెట్టారు. ఖాళీ జాగా కనిపిస్తే 4 కర్రలు పాతేసి మున్సిపల్ స్థలాల్నే ఇల్లీగల్గా అద్దెలకు ఇచ్చేస్తున్నారు. కొందరు రోజువారీ వసూళ్లకు దిగితే ఇంకొందరు నెలవారీ కలెక్షన్లు చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నేతల దందాకి అనధికారికంగా లైసెన్స్ ఇచ్చేశారా? సొమ్మొకటిది సోకొకటిదన్నట్లుంది ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్ల వ్యవహార శైలి. రోడ్డు సైడ్ షాపుల నిర్వహణలో కొంతమంది కౌన్సిలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారట. వాస్తవంగా మున్సిపల్ ఏరియా పరిధిలో ఏ షాప్ నిర్వహించినా స్థానిక సంస్థకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎలాంటి అనుమతులైనా సంబంధిత శాఖ అధికారులే ఇవ్వాలి. కానీ ఆదిలాబాద్లో ఏరియా ఏదైనా కొంతమంది కౌన్సిలర్లు టీఆర్ఎస్ కార్యకర్తలే చక్రం తిప్పుతున్నారు. ముందు 4 కర్రలు పాతడమో చిన్నపాటి డబ్బా పెట్టడమో చేసి పబ్లిక్ ప్లేసుల్ని చోటా నేతలు రిజర్వ్ చేసుకుంటున్నారు. ఇది పలానా కౌన్సిలర్ తాలూకా అని తెలుసుకుని అధికారులు కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారని సమాచారం. ఫ్రూట్స్ స్టాల్ పెట్టాలన్నా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేసినా నెల చోటా నేతలకు అద్దె చెల్లించాల్సిందే. ఇలా ఒక్కో దుకాణానికి రోజుకు 100-200 కాదు, కొన్ని ఏరియాలను బట్టి నెలకి 30 నుంచి 40 వేలు కూడా వసూలు చేస్తున్నారు. ప్రధాన కోడళ్లలోనే కాకుండా జనసమ్మర్ద ప్రాంతాలైన అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్, ఎన్టీఆర్ చౌక్, బస్టాండ్ల దగ్గర రోడ్లకు ఇరువైపులా పండ్ల దుకాణాలతో పాటు తోపుడు బండ్లు, రకరకాల దుకాణాలు వెలిశాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 36 మంది కౌన్సిలర్లుంటే అందులో సగం మంది దాకా ఇలా పబ్లిక్ ప్లేసుల్ని వ్యాపారాలకు ఇచ్చేసి అద్దెల వసూళ్లతో సొమ్ము చేసుకుంటున్నారట. సొంత ఆస్తుల్లా గోడల్లేపి పక్కాగా పైకప్పేసుకుని కొందరు షాపుల్ని నిర్వహించుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ చౌక్ నుంచి వినాయక చౌక్ వరకు 30 దాకా వివిధ షాపులుంటాయి. 20 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లున్నాయి. ఆ మార్గంలో వెళ్లేవారికి ఇవెంతో అసౌకర్యంగా ఉండటమే కాదు, వాటి కారణంగా కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయి. వడ్డించేవాడు మనవాడైతే ఇబ్బందేముందన్నట్లు చోటామోటా నేతలకు కిరాయిస్తున్న వాళ్లు దర్జాగా పబ్లిక్ ప్లేసుల్లో దందా నడిపించేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు ఈ దందా విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. ఈ మధ్య బస్టాండ్ ఏరియాలో పోలీసు బందోబస్తుతో అధికారులు కొన్ని షాపులు తొలగించి ఫెన్సింగ్ వేసినా ఆక్రమణల తంతు ఆగలేదు. ఇక భైంసాలో మరో రకం దందా నడుస్తోంది. ఆసుపత్రి సముదాయంలో 13 షాపులకు 20 ఏళ్ల క్రితం వేసిన టెండర్ తప్ప ఇప్పటిదాకా మళ్లీ దాన్ని జోలికెళ్లలేదట. 2-3 ఏళ్లుగా కోట్ల రూపాయలు అద్దెలు బకాయి పడ్డారు. 2-3 ప్రజాప్రతినిధులు వారి వెనుక ఉండి బినామీల పేరుతో చక్రం తిప్పుతున్నారని సమాచారం. వాస్తవంగా టెండర్ తీసుకున్నది ఒకరైతే అందులో ఉండేది మరొకరు. ప్రైవేటు వ్యక్తులు అద్దెలు వసూలు చేసుకుంటుంటే ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. అద్దెల రూపంలో కోట్ల రూపాయల బకాయిల్ని మాఫీ చెయ్యిస్తానని ఓ నాయకుడు 20 లక్షలు డీల్ కుదుర్చుకున్నాడట. ఇలా అక్రమాలకు కొందరు అధికార పార్టీ నేతలే ఒత్తాసు పలుకుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.